మిత్రులారా నమస్తే. కవితా సత్యాలు వినండి. మీ చిత్తలూరి కవిత. కొత్త కవిత. కవిత పేరు కవెందుకు. చేతులకు సంకెళ్ళు వేసి రాయమంటారు. సంఖ్యలను ఛేదించే పిడికిలి కదా కవి. భావాలను తమదైన చట్రాల్లోకి కుదించి చూపమంటారు. చట్రాలను ఛేదించుకుని స్వేచ్ఛకు దారి చూపించే దిక్సూచి కదా కవి. ప్రశ్నలొద్దు, అన్నీ సమాధానాలే ఉండేలా ఉటంకించమంటారు. ప్రశ్నించడం నేర్పేవాడే కదా కవి. విమర్శలొద్దు, అన్నీ ప్రశంసలే చేయమంటారు. ప్రశంసల ముసుగుల్ని చీల్చి నిజాల నిగ్గు తేల్చే కరవాలం కదా కవి. ప్రభువులను స్తుతించే భజన గీతాలే వినిపించమంటారు. బతుకు కల్లోలాల్ని బయటపెట్టే ప్రజల గొంతు కదా కవి. అన్నీ తాము చెప్పినట్టే చేస్తే ఇంక కవెందుకు, కవిత్వం ఎందుకు. పూయమన్నట్టు పూస్తే పువ్వు కాదు, కురవమన్నట్టు కురిస్తే వర్షం కాదు, ఉరవమన్నట్టు ఉరిమితే ఆకాశం కాదు, ఉప్పొంగమన్నట్టు ఉప్పొంగితే సముద్రమూ కాదు. వంగి వంగి సలాములు చేయమంటే ఇలా నిటారుగా నిలబడగలిగితేనే కదా కవి. మసిపూసి మారేడు కాయలు చేయమంటే ఎలా. ఈ ప్రపంచపు నిజాల నిఘా కెమెరా కదా కవి. అన్నీ తమరికి అనుకూలంగా రాయమని ఆదేశిస్తే ఎలా. అనధికార శాసనకర్త కదా కవి. ఇదండి మీ సత్య చిత్తలూరి కవిత. మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య చిత్తలూరి. లవ్ యు ఆల్. మంచి కవిత్వం కోసం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండండి మీ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య చిత్తలూరి. లవ్ యూ.